जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా అప్పన్నపల్లి, పెద్దగుండవేలి, బల్వంతాపూర్, ఆకారం మరియు గంభీర్పూర్లో ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు చొప్పున గౌరవ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇందిరమ్మ కమిటీ ద్వారా ఈరోజు కొబ్బరికాయ కొడుతూ మరి బల్వంతాపూర్లో గతంలో బోర్ వేసి మరి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం రావద్దని చెప్పి బోర్ మోటార్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. త్వరలోనే ఇంకో వారం 10 రోజుల లోపల దుబ్బాక మండలానికి ప్రత్యేకించి 1 కోటి రూపాయల వరకు ఎన్ఆర్జీఎస్ ద్వారా మంత్రి గారు ఇన్ఫార్మల్ శాంక్షన్ ఇచ్చిండ్రు. ఆర్డర్ ఒక వారం 10 రోజుల్లో మనకు ఆర్డర్ వస్తుంది. 1 కోటి రూపాయల వరకు మరి వివిధ గ్రామాల చాలా గ్రామాలలో ఆ 1 కోటి రూపాయల ద్వారా దుబ్బాక మండలంలో సీసీ రోడ్లు గ్రామీణ పల్లెల్లో సీసీ రోడ్లు వేసి మరి ట్రైన్ల ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రజలకు కూడా 26వ తారీఖు నాడు ఇందిరమ్మ రైతు భరోసా 12,000 రూపాయలు వేయడం జరుగుతుంది. అదే కాకుండా రైతు కూలీలకు ఎన్నికలప్పుడు చెప్పినట్టు భూమి లేని రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆ రోజు ప్రారంభం జరుగుతూ ఉంది. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ డబ్బులు వంచి ప్రజల్ని మభ్యపెట్టి గెలిస్తే ఇప్పుడు ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. రాబో స్థానిక ఎన్నికల్లో ఈ ప్రాంతాల ఎంపీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ, జెడ్పీటీసీలను కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు గెలిపిస్తే ముత్యం రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండో నాకు ఆ ధైర్యం ఉంటుంది. మంత్రుల దగ్గర పోయి ఫండ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోండి. డబ్బు మాయలో పడకండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట నమ్మితే 4 సంవత్సరాలు మన గత 10 సంవత్సరాలు వెనుకపోయింది, మళ్ళీ 4 సంవత్సరాలు వెనుకపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తే ప్రతి ఒక్క పౌరుడు, దుబ్బాక మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు రాబో ఎన్నికల కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. అభివృద్ధి చేసే మీకు మాటిస్తున్నా, అభివృద్ధి చేసి చూపిస్తా. ఖచ్చితంగా మంత్రుల ద్వారా నిధులు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చే ధైర్యం, ఎందుకంటే ఇక్కడ గెలవలేకపోతే మేము కూడా అడగలేని పరిస్థితి. గెలిచిన దగ్గరే మొదట పెడతాం, తర్వాత గెలవని దగ్గర పెడతామనే నేపథ్యం ఈరోజు ఉన్నది. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని కూడా ప్రజలు ఆలోచనతోటి, విజ్ఞతతోటి వాళ్ళు ఎన్ని డబ్బులు వంచినా తీసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, అభివృద్ధి చేసి నేను చూపిస్తాను.